పాము చేతిలో మోసగించబడ్డానని గ్రహించాడు అర్జునుడు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి ప్రాణులను 2-3 ముక్కలుగా ఖండించాడు. అగ్నిలో పడేటట్లుగా చేశాడు. తనను మోసగించిన సర్పాన్ని, అశ్వసేనుణ్ణి ఉద్దేశించి నీకు ఆశ్రయం లభించకుండా ఉండుగాక అని శపించాడు. ఆ శాపాన్ని శ్రీకృష్ణుడు, అగ్నిదేవుడు ఆమోదించారు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను కదా, అప్పుడు చెప్పాను కదా, ఈ ప్రాణులంతా క్రూర ప్రాణులు. అస్సలు వీళ్ళంతా జనాన్ని చాలా పీడించేవాళ్ళు. అట్ల కాండవనంలో పెంచుకున్నాడు ఈ ఇంద్రుడు. ఏంటి ఈ క్రూర ప్రాణులు ఎందుకు పెంచుకున్నాడో తెలీదు. అర్జునుడు ఇంద్రుడు చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ సూటిగా ఇంద్రుడితోనే యుద్ధానికి దిగాడు. ఇంద్రుడు అర్జునుడిపై ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అదొక్కటే. అప్పుడు ఆకాశంలో ప్రచండ వాయువు పుట్టి సముద్రాలను అల్లకల్లోలం చేసింది. నీటితో నిండిన మేఘాలను సృష్టించింది. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి, పిడుగులు రాలాయి. పెద్ద ధ్వనితో నీరు భూమిపై పడసాగింది. అర్జునుడు వెంటనే దానికి ప్రతీకారంగా వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అది మేఘాల బలాన్ని, వేగాన్ని నాశనం చేసి చెదరగొట్టేసింది. ఆ అస్త్రానికి జలధారలు ఇంగిపోయాయి, మెరుపు తీగలు నశించాయి. ఆకాశంలో ధూళి తొలగిపోయింది, చీకట్లు తొలగిపోయాయి. క్షణకాలంలో ఆకాశమంతా నిర్మలమైపోయింది. చల్లని గాలి వీచింది. సూర్యుడు చక్కగా ప్రకాశించాడు. తన విధిని తాను చేసుకొని పోతున్నాడు. ఈ చక్కటి వాతావరణాన్ని చూసి అగ్నిదేవుడు ఎంతో సంతోషిస్తూ తన పని తాను చేసుకుంటూ ముందుకు కదిలాడు. ఊరికే ఉన్నాడా, కదులుతున్నాడు. ప్రాణుల దేహాల నుండి బయటకు వచ్చినటువంటి కొవ్వుతో ఆయన మరింతగా వెలిగిపోయాడు. తన బుగబుగ ధ్వనులను లోకాలు చాటుతూ వనాన్ని కబళించాడు. అలా అగ్నిదేవుడికి అండగా ఉండి రక్షిస్తున్నటువంటి కృష్ణార్జునులను చూసి గరుడ జాతి పక్షులు చూశారు. వాటిలో ఒక గరుడ పక్షి వజ్రం వంటి తన రెక్కలతోనూ గోళ్లతోనూ ముక్కుతోనూ శ్రీకృష్ణార్జునులను బాధించాలని చూసింది. అక్కడ గరుడ పక్షులు కూడా ఉన్నాయి కదా. ఆకాశం నుండి ఒక్కసారిగా వారి మీదకు దూసుకొని వచ్చింది. అదే సమయంలో పాములు కాలిపోతూ తమ ముఖం నుండి కాలకూట విషాన్ని అర్జునుడి మీదకు చిమ్మాయి. ఇదే సమయం అని చెప్పేసి ఇది చూసి అర్జునుడు కోపించి వేగంగా బాణాలు విడిచి వాటిని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. గరుడ పక్షిని బాధించి బెదరగొట్టాడు. ఈ యుద్ధం శాంతించింది అనుకునే లోపలే రాక్షసులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సర్పాలు వికృతమైన ధ్వనులు చేసుకుంటూ వచ్చి కృష్ణార్జునులతో యుద్ధానికి దిగిపోయారు. అందరూ అక్కడున్నారు. వీళ్ళంతా కాండవనంలో ఉండేది కేవలం చెట్లు, పక్షులు కాదు, అస్సలైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇది అస్సలైన వాళ్ళు బయటకు వచ్చారు. పుట్టలో నీళ్లు పోస్తే పాము బయటకు వస్తుంది, లేక ఇసుక పోస్తే బయటకు వస్తుంది. తట్టుకోలేక, ఊపిరి తట్టుకోలేక ఆ విధంగా వీళ్ళంతా బయటకు వచ్చారు. ఆ శత్రు సమూహమంతా ఇనుప చక్రాలతో వదిలే లోహపు గుండలు గల ప్రేలుడు సామాగ్రిని చేతిలో ధరించింది. కృష్ణార్జునులను చంపాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఎప్పటికీ ఎవరు జయించలేరు. అట్లా ఉండిన వాళ్ళు ఎన్నో యుగాల నుంచి. ఇప్పుడు వచ్చింది వాళ్ళ కాలం. వారందరూ పెద్దగా కోలాహలం చేస్తూ బాణవర్షం కురిపించారు. అర్జునుడు పదునైన బాణాలు ప్రయోగించి వారిని హింసించాడు. మరో ప్రక్క శ్రీకృష్ణుడు కూడా విజృంభించి దైత్య దానవుల గుంపుతో యుద్ధం చేసి వారిని కూడా వధించాడు. సముద్రపు ఒడ్డుకు చేరి సముద్రాన్ని దాటలేనట్లుగా కొందరు బాణాల చేత విడిపించబడి ఎదిరించలేకపోయారు. కొంతమంది పీడించబడి వాళ్ళెవరు కూడా ఎదిరించకపోయారు. కొందరు గిరగిరా తిరుగుతున్నటువంటి చక్రాన్ని చూసి
ఎదిరించలేక నిలబడిపోయారు. ఈ పరిస్థితి చూసి ఇంద్రుడు కోపించి తెల్లని ఏనుగెక్కి కృష్ణార్జునులపైకి వచ్చాడు. రావటంతోనే వజ్రాయుధాన్ని పైకి తీసి, ఇక నా చేతిలో మీరు అంతమైనట్లే అని అరిచాడు. కృష్ణ అర్జునులు ఇద్దరి మీద ఇంద్రుడు వజ్రాయుధం మీద వచ్చాడు. ఆ ఇంద్రుడిని చూసి దేవతలందరూ తమ ఆయుధాలు పైకెత్తి పట్టుకున్నారు. యముడు కాలదండాన్ని పట్టుకున్నాడు. కుబేరుడు గదను పట్టుకున్నాడు. వరుణుడు పాశాన్ని ధరించాడు. విచిత్రమైన వజ్రాన్ని కూడా పట్టుకున్నాడు. స్కందుడు శక్తి ఆయుధాన్ని పట్టుకొని మేరు పర్వతంలాగా నిలబడ్డాడు. అశ్విని దేవతలు ఔషధులు పట్టుకొని నిలబడ్డారు. దాత ధనస్సును పట్టుకున్నాడు. జయుడు రోకల్ని పట్టుకున్నాడు. త్వష్ట పర్వతాన్ని పట్టుకున్నాడు. అంశుడు శక్తిని ధరించి నిలబడ్డాడు. మృత్యుదేవత గండ్రగొడ్డల్ని పట్టుకున్నాడు. ఆర్యముడు పరిఘను పట్టుకున్నాడు. మిత్రుడు అంచులు ఉన్నటువంటి చక్రాన్ని ధరించాడు. పూషుడు, భరుడు, సవితలు ధనస్సులు పట్టుకున్నారు. వీళ్ళంతా కూడా రుద్రులు, వసువులు, వాయువులు, విశ్వదేవతలు, సాధ్యులు, ఇంకా ఇతర దేవతలు కూడా వివిధ ఆయుధాలు పట్టుకున్నారు. శ్రీకృష్ణార్జునుడు వధించాలని వేగంగా వారి వైపు వచ్చారు. వాళ్ళందరూ ఒకటయ్యారు. వీళ్ళిద్దరే ఒకటి. అప్పుడు జరిగిన మహాసంగ్రామంలో కృష్ణార్జునులకు తప్ప అందరికీ అపశకునాలు కనిపించాయి. అయినా దేవతలు తగ్గలేదు. వారిని చూసి కృష్ణార్జునులు కోపించారు. యుద్ధానికి సిద్ధమయ్యారు. వజ్రం లాంటి బాణాలను ప్రయోగించి అందరినీ బాధించారు. వారి విజృంభణకు దేవతలు తట్టుకోలేకపోయారు. తమ ఆయుధాలను ప్రయోగించలేకపోయారు. ఎవ్వరి చేత కూడా కాలేదు. చేతులను కదపలేకపోయారు. అందరూ అట్లట్లే నిలిచిపోయాయి చేతులంతా. మళ్ళీ ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో వారికి కృష్ణార్జునులను చూసి భయం పుట్టింది. ఉండిన దేవతలందరూ గుమిగూడుకొని వచ్చారు వీళ్ళిద్దరి మీద. వీళ్ళు భూలోకంలో ఉన్నారని. యుద్ధాన్ని ఆపి ఇంద్రుడి వెనకకు చేరి భయంతో చూస్తున్నారు. మా చేత కాదు, ఇంక మేము చేయలేము యుద్ధం. ఇంద్ర, నీ నుంచి మేమంతా వచ్చాం. మేమంతా కంగు మన్ను తిన్నాం. అందరూ కూడా మాకు చాలైపోయింది. మా చేతులు ఎత్తలేం, మా కాళ్ళు కదపలేం. ఆ యుద్ధంలో శ్రీకృష్ణార్జునుల చేతిలో మహాదేవతలే ఓడిపోయారు. అక్కడుండిన దేవతలంతా ఓడారు. అది చూసి ఋషులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఏంటిది? దేవతలందరూ ఓడిపోయారు. ఇంద్రుడు వారి పరాక్రమాన్ని చూసి సంతోషిస్తూ వారితో మళ్ళీ యుద్ధం చేశాడు. ఆయనకు అర్జునుడి పరాక్రమాన్ని ఇంకా తెలుసుకోవాలనిపించింది. వేగంగా రాళ్ల వర్షాన్ని కురిపించాడు. అప్పుడు అర్జునుడు బాణవర్షాన్ని కురిపించి వాటిని నాశనం చేశాడు. అయినా ఇంద్రుడు రాళ్ల వానను ఆపలేదు. కురిపిస్తూనే ఉన్నాడు. అయిపోయింది, వాన అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇప్పుడు దీనికి పెట్టుకో. అటు అర్జునుడు కూడా బాణవర్షాన్ని ఆపలేదు. రాళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఆయన ఈ బాణవర్షాన్ని వర్షిస్తూనే ఉన్నాడు. తన బాణాలతో రాళ్లను నాశనం చేస్తూనే ఉన్నాడు. అక్షయ తోణీరం ఉంది కదా ఆయన దగ్గర. అర్జునుడు ఇలా తనకు గట్టి సమాధానం చెప్పేసరికి ఇంద్రుడిక తట్టుకోలేకపోయాడు. అభిమానం దెబ్బతినింది. అర్జునుడిని వధించాలని సంకల్పించి మందర పర్వతాన్ని పీకి అర్జునుడిపైకి విసిరేశాడు. ఒక్కపారి మందర పర్వతాన్ని. అర్జునుడు అది గమనించాడు. పదునైన బాణాలను ప్రయోగించి మందర పర్వతాన్ని 1000 ముక్కలుగా చేశాడు. అదే మందర పర్వతం దూరంగా పడి గుట్టలుగా అయిపోయింది. కారణం అదే. అప్పుడు ఆ పర్వతం యొక్క ముక్కలు ఆకాశం నుండి కిందకు పడుతూ సూర్యచంద్ర గ్రహాలు పడుతున్నట్లుగా ప్రకాశించాయట. ఆ పర్వత శిఖరం నేరుగా వచ్చి కాండవవనం మీద పడటంతో ఎన్నో ప్రాణులు దాని కింద పడి నలిగి మరణించాయి. చూశారా? ఇంతటితో కాండవ దహన పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంద్రుడు విసిరేసినటువంటి మందర పర్వతం శిఖరం
ఖాండవనం మీద పడటంతో దానవులు రాక్షసులు ఎంతో భయపడ్డారు. ఇంకా తట్టుకోలేం, మన చేత కాదు. ఏనుగులు, సింహాలు, ఎలుగుబంటలు భయపడ్డాయి. ఇన్ని జంతువులు అటు ఇటు పరుగులు తీశాయి. అక్కడ క్షుద్ర ప్రాణులన్నీ కాలిపోతున్న ఖాండవనాన్ని చూస్తూ, ఆయుధాలు పైకెత్తి నిలబడి ఉన్న కృష్ణార్జునులను చూస్తూ వణికిపోయాయి. అవన్నీ కూడా ఆర్తనాదాలు చేశాయి. అలా వాటి ఆర్తనాదాలు అగ్నిదేవుడు చేసే గర్జనలతో ఆకాశంలో ప్రళయకాలంలోని మేఘాలు గర్జించినంతగా ధ్వని పుట్టింది. శ్రీకృష్ణుడు దానవులు, రాక్షసులు, క్షుద్ర ప్రాణులు నశించాలని సంకల్పించి ఇక ప్రయోజనం లేదు అని చెప్పి చక్రాన్ని విడిచాడు. చక్రం వారిని ముక్కలు ముక్కలు చేసి తిరిగి శ్రీకృష్ణుడి చేతిలోకి వచ్చింది. కృష్ణుడు అనుకున్నాడు, ఇక ఎంతసేపని ఇది యుద్ధం, సుమారుగా అరగంట సేపు 2 గంటల సేపు అది యుద్ధంలోనే ఉంటే ఏం ప్రయోజనం. కృష్ణుడికి ఏదో విసుగు పుట్టింది. అంతవరకు చూస్తూ ఉన్నాడు, బాగుంది యుద్ధం, బాగుంది యుద్ధం, బాగుంది యుద్ధం అని. అన్ని దేవతలు వచ్చేంతవరకు చూశాడు. దేవతలు అంతా ఓడిపోతున్నారు, వెనక్కిపోతున్నారు, అంతా అది చూశాడు. ఇక తట్టుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళాలి అనిపించింది ఏమిటో కృష్ణుడికి. ఇక సార్లే అనిపించిందేమో. ఆయనకేమి ఈ ఆయాసం ఏం కాలేదు, సుస్తుకిస్తూ ఏం కాలేదు. ఆయనకి బాగున్నాడు, ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు. చాలా అయిపోయింది. ఇంక వేరే సినిమాకి వెళ్ళొద్దు, ఆయన ఇంకొక నాటకానికి వెళ్ళొద్దు, ఇది దీంట్లోనే ఉండిపోతే 2-3 ఎపిసోడ్లు దీని మీదే ఉంటే ఎట్లా అవుతుంది. అప్పుడు విష్ణు చక్రంతో చీల్చబడినటువంటి ఆ రాక్షసులు సంధ్యాకాలంలోని ఎర్రటి మేఘాల్లాగా కనిపించారు. శ్రీకృష్ణుని విజృంభణ అంతటితో ఆగలేదు. పిశాచాల వెంటబడి నాశనం చేశాడు. అప్పుడే చేసింటే బాగుండు కదా. అది ఇంతవరకు వాళ్ళ దేవతల పేర్లంతా మనకు తెలిసేది కాదులేండి. అర్జునుడి యొక్క వీరత్వం తెలిసేది కాదు. అది మంచిదేలేండి. అంటే అయిపోయింది ఇక సరుకు ఇక్కడంతా. అందుకని వేల కొద్ది క్రూర జంతువులను వధిస్తూ యముడిలాగా అక్కడ సంచరించాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు మాటి మాటికి చక్రం విసురుతున్నాడు. ఆ చక్రం మళ్ళీ వచ్చి చేరుకుంటుంది. చక్రం పని పూర్తి చేసుకొని మళ్ళీ వస్తుంది, కృష్ణుని చేతులకు వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడి రూపం అతి భయంకరంగా ఉంటుంది. ఇది జరుగుతూనే ఉంది. ఆ సమయంలో ఆ దానవ గణంలో శ్రీకృష్ణార్జునులు గెలిచేవాడే లేడు. ఇంకంతే. అగ్నిని ఆర్పి ఖాండవనాన్ని రక్షించటానికి దేవతల బలం చాలా లేదు, వదిలేశారు. శరణైపోయినా మేము అనుకున్నారు. అందరూ ఎత్తేశారు, అందరూ డేరాలు ఎత్తేశారు. వారు శక్తిహీనులైపోయారు, ఓడిపోయారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇక పరుగో పరుగు వెనక్కు, ముఖం చూపించడానికి సిగ్గు. ఇంద్రుడు అది చూసి శ్రీకృష్ణార్జునులు మెచ్చుకున్నాడు. మొదటే మెచ్చుకోకూడదా, ఎవరు వీళ్ళని తెలియదా నీకు? సరేలే, వారి పరాక్రమాన్ని ప్రశంసించాడు. ఇంకేం చేస్తావు, ఓడిపోయినవాడు ప్రశంసించాడు. వాళ్లకు బహుమానాలు చేశాడు, పీతాంబరాలు కప్పాడు. దేవతలందరూ వెళ్ళిన తర్వాత అశరీరవాణి ఇంద్రుడితో ఇలా అంది, ఏయ్ ఇందిరా, ఇది ప్రయోజనం లేని యుద్ధం. ఇంతవరకు నువ్వు చేసింది దేనికి పనికిరాదు తెలుసా. ఊరికే మాకు మెబ్బు పెట్టావు అందరికీ. పాపం, ఇది ఏనికన్నా పనికొస్తుందా? దేనికి అగ్గిపూల గీసినట్టుగా ఉంది నువ్వు చేసిన ఈ యుద్ధం. నేను నా స్నేహితుడి కోసం పోరాడుతున్నాను, అతన్ని రక్షిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ స్నేహితుడికి పోరాడుతున్నావని ఆ రాక్షసుడికి అది తప్పు. నీ స్నేహితుడైన తక్షకుడు ఇప్పుడు అక్కడ లేడు, అసలు లేడు అక్కడ. అసలు మకాం మార్చేశాడు, లేడు అక్కడ. ఎప్పుడో బాడిగిల్లు ఖాళీ చేశాడు. కురుక్షేత్రంలో ఉన్నాడు తెలుసా. వాడి కోసం కదా ఇంత చేసుకుంది మీరంతా. అందరూ కంగుమన్ను తిన్నారు. పోండ్లేండి. కృష్ణార్జునులు ఇద్దరు కూడా యుద్ధంలో అజేయులు. వారిని నువ్వు ఓడించలేవు. ఇది నా మాటగా తెలుసుకో, చెప్తున్నాను. మీరు పూర్వము వీళ్ళెవరు తెలుసా? నరనారాయణులు వీరు పూర్వం. వీరి ఖ్యాతి స్వర్గలోకానికంతా తెలుసు. వీరి యొక్క బలపరాక్రమాలు నీకు తెలుసయ్యా. ఎందుకయ్యా ఇట్లా ఆడుతున్నావు నువ్వు? ఊరికే
ముల్లోకాల్లోనూ వీరిని జయించగలవారే లేరు. నీకు తెలీదా? వీరు ఋషుల్లో శ్రేష్ఠులు. అందుచేత సురులు, అసురులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, పన్నగులు, నరులు అందరికీ వీరు పూజ్యులై ఉన్నారు. ఎందుకు ఊరికే నువ్వు కష్టపడుతున్నావు? ఇప్పుడు నువ్వు దేవతలతో కలిసి వెనక్కు వెళ్ళిపోవటమే మంచిది. ఊరికే నువ్వు కూడా వెళ్ళు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు, ఎవరు లేరు. వెనక్కి తిరిగి చూడు, ఒక్కరన్నా ఉన్నారో చూడు, ఒక్కరు లేరు. ఒక కోతి పిల్ల కూడా లేదు అక్కడ. నువ్వేమో దండిగా నా అంటున్నారు అనుకున్నావు, అంతా ఖాళీ అయింది. చూసావా? చూడు, ఒకపారి చూడు, వెనక్కి చూడు, తిరిగి చూడు, చూడయ్యా ఉపారి. ఎవ్వరు లేరు కదా. ఇప్పుడు అర్థమైందా నీకు? వాళ్ళంతా ఉన్నారని చెప్పేసి. ఏది ఎంత పెద్ద పెద్ద వాళ్ళంతా తీసుకొచ్చావు? ఏది యముడేడి? యముడు కదా. యముడు కూడా యముడే ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇక కాండవనం కాలిపోవటం అనేది దైవ సంకల్పం అని తెలుసుకో. చూడు, నువ్వు ఏమన్నా నీతో ఉందా? ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఇంకొక బాణం ఉందా నీళ్లు కురిపించేది? అది అయిపోయింది కదా నీ దగ్గర. అర్జునుడి దగ్గర చూడు, అది అక్షయ తోణీరం. అది ఆయన దగ్గర ఇంకా ఉన్నాయి, అక్షయం. అది నీ దగ్గర ఏది? నువ్వు ఇంటి నుంచి ఏం తెచ్చుకున్నావు అంతే. అది అయిన తర్వాత అంతా అయిపోయింది. వర్షం కురిపించింది, ఏది ఒక చుక్కాన కింద పడిందే? అంతా అర్జునుడు యొక్క బాణాల మీద నిలబడింది సముద్రంలాగా. చూడు, ఇప్పుడు ఒక బాణం నీ దగ్గర ఏందో చూసుకో. ఇంద్రుడు ఆ మాటలు సత్యమని గ్రహించాడు. ఇప్పుడు సత్యం అనిపించుకున్నాడట. ఆకాశవాణి చెప్పింది సత్యమని. వెనక తట్టు ఎవరు లేరు. తన బుట్టలో చూసుకుంటే ఒక బాణం లేదు, ఒక గడ్డి పూస లేదు, ఒక దర్భపూస లేదు, మరి ఎవరు ప్రయత్నం లేదు. అంతా పోతున్నాయి. ఇదిగాక కట్టినటువంటి గుర్రాలు పడుకుంటున్నాయి, అవి కూడా సుస్తైపోయాయి. పాపం ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తాయి. అప్పుడు కోపాన్ని, ఈర్ష్య, అసూయాలంతా కూడా విడిచిపెట్టి ఇక ముఖం తిప్పుకుంటూ, ముఖం మీద గుడ్డ వేసుకుంటూ స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడిని చూసి దేవతలు, ఇంకా కొంతమంది ఉన్నారు దేవతలు, పాపం ఆయన వెనకే వెళ్ళారు. ముందుకు చాలామంది వెళ్ళిపోయారు. ఇంకొంత ముందు తట్టున్న వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా వెళ్ళారు. వారిని చూసి కృష్ణార్జునులు సింహనాదాలు చేశారు. చేయకుంటారా అని జోరుగా. అగ్నిదేవుడు ఆనందించాడు. పూర్తిగా కాండవనాన్ని దహించాడు. అదే కావలసింది ఆయనకు. మిగిలిన క్రూర జంతువులను అర్జునుడు వధించసాగాడు. అప్పుడు అర్జునుడు ప్రయోగించిన బాణాల నుండి ఏ ప్రాణి కూడా తప్పించుకోలేక ప్రాణాలు విడిచింది. అదృష్టవంతులు. క్రూర మృగాలైన కూడా అదృష్టవంతులే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.